వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా ఇంట్లో ఆడవాళ్ళకి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుంది. వర్కింగ్ ఉమెన్ అయితే త్వరగా తన పనులు ఏవైతే పూర్తి చేయాలో అవి చేసుకుని ఆఫీస్కి అవి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్కి అయితే డైలీ ఇంట్లో ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది. మరి ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసేసుకుంటే నెక్స్ట్ డేకి మనకి ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా మనము కొంచెమైనా బతికిచ్చామంటే అంతే, మనకి నెక్స్ట్ డేకి చాలా పని అయితే అయిపోతుంది కదా. అందుకనేసే నేను ఎప్పటి పనినప్పుడు పూర్తి చేసేసుకుంటాను. నెక్స్ట్ డేకి నాకు రిలాక్స్డ్గా ఉంటుంది, పని కూడా ఎక్కువగా చేసినట్టు అనిపించదు అనమాట. హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవానీ పాఠశాల స్మార్ట్ వే టు లెర్న్. నేను మీ భవానీ. ఇదైతే గురువారం వ్లాగ్ అండి. ఆ రోజు కూడా మా హస్బెండ్ ఇంట్లో లేరు, ఆ రోజు ఈవినింగ్కి అయితే వస్తానన్నారనమాట. సో ఈరోజు ఈ వ్లాగ్లో నేను ఇంట్లో ఎప్పటి పనినప్పుడు ఎలా పూర్తి చేసుకున్నాను, పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ పిల్లలిద్దరినీ స్కూల్లో దింపి వచ్చిన తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేశాను. రైస్ కడుగు పెట్టాను, చారు మరుగుతుంది, మరో పక్క ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన ఉంచుకున్నాను. వంట పని పూర్తవడానికి టైం పడుతుంది కదా, ఈ లోపల నేను ఆనియన్స్ని కట్ చేసుకుని మిక్సీలో పట్టి జ్యూస్ చేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, బాగా హెయిర్ ఫాల్ ఉంది అనేసి మన సబ్స్క్రైబర్స్ అక్క ఇది ట్రై చేయండి అది ట్రై చేయండి అని అయితే కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీధర్ అయితే ఆనియన్స్ మెంతులు కలిపి పెట్టుకోమన్నారు. నాకు మెంతులు అవి నానబెట్టే టైం లేదనమాట. అలాగే మార్నింగ్ నిద్రలేసి చూసేసరికి మంతెన సత్యనారాయణ గారు ఇన్స్టాగ్రామ్లో ఆనియన్ జ్యూసు, ఇలా కోకోనట్ ఆయిల్, అలాగే వైటమిన్ ఈ క్యాప్సూల్ కలుపుకుని తలకి పట్టిస్తే జుట్టు దృఢంగా పెరుగుతుందని అయితే ఉందనమాట. సరే ఆనియన్స్ ఇంట్లో ఉన్నాయి, కోకోనట్ ఆయిల్ ఉంది కదా అనేసి ఇదైతే నేను ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఆనియన్స్ని మిక్సీ పట్టుకుని జ్యూస్ చేసి దాంట్లోకి ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ని మిక్స్ చేసి ఇలా స్ప్రే బాటిల్లో వేసుకుని తలంతా స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. స్ప్రే బాటిల్ కన్నా చేత్తో రాసుకుంటేనే బెటర్ అనిపించింది నాకు. సో ఇది డ్రై అయ్యే లోపల నేనైతే వంట పని అయితే పూర్తి చేసేసుకున్నాను. చారు తాలింపేసేసాను, ఎగ్స్ని ఇలాగా ఫ్రై కింద చేసేసుకున్నాను అనమాట. నేను వంట పని చేస్తూ ఉండగానే తలకు అప్లై చేసుకున్నాను, మరో పక్క అయితే హీటర్ కూడా పెట్టుకున్నాను. సో హీటర్ వాటర్ కూడా కాగిపోయింది, నేను తలస్నానం చేసి వస్తాను. వేడి నీళ్ళల్లో దువ్వాన్ని కూడా నానబెట్టుకున్నాను. తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే దువ్వాన్ని కడగడం స్టార్ట్ చేశాను. ఇదివరకు నేను జుట్టుకి చాలా కేర్ తీసుకునేదాన్ని, కానీ ఇప్పుడు అసలు నేను జుట్టు కోసం పట్టించుకోవడమే మానేశాను. ఈ మట్టి పట్టేసిన దువ్వాలతో తల దూకోవడం వల్ల జుట్టు ఊడిపోతుందేమో అనిపించింది. అందుకనేసి దువ్వాలను అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకున్నాను. టైం అయితే 12 o'clock అవుతుంది. పిల్లలిద్దరికీ నేను లంచ్ బాక్స్ని ప్యాక్ చేస్తున్నాను. నిన్న నాకు కామెంట్స్ వచ్చాయండి, అక్క పిల్లలకి లంచ్ బాక్స్ని ప్లాస్టిక్ బాక్స్లో పెట్టొద్దు అక్క అనేసి. నేను పిల్లలకి ఎప్పుడు లంచ్ బాక్స్ని స్టీల్ బాక్స్లోనే పెడతానండి. ఎప్పుడైనా పులిహార, జీరా రైస్, ఇలా చారు అన్నం కలిపి పెట్టాల్సినప్పుడు మాత్రమే ప్లాస్టిక్ బాక్స్ని యూజ్ చేస్తాను, అది కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కామెంట్స్. పిల్లలిద్దరికీ లంచ్ బాక్స్ ఇచ్చొచ్చేసాను. నేను కూడా లంచ్ అయితే చేసాను అనమాట. తల ఇంకా ఆరలేదు, అందుకనేసి అయితే నేను ఇంకా క్లిప్ అవి ఏమీ పెట్టుకోలేదనమాట. సో నేనైతే టీవీ చూస్తూ తిన్నాను. పాత సినిమా వేస్తున్నాడు అనమాట, పెద్దక్కయ్య అంట. నాకు ఇలాంటి పాత సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టమండి. అందులోనూ ఈ ఫ్యామిలీ చాలా పూర్గా ఉంది, పూర్ నుంచి వాళ్ళు ఎలాగా సర్వై అవుతున్నారు అన్నట్టుగా స్టోరీ ఉంటుంది అనమాట. ఇలాంటి పాత సినిమాలు చూడడం నాకు చాలా ఇష్టము. మరి మీరు ఎవరైనా ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ మూవీస్, పాత సినిమాలు చూస్తారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇప్పుడైతే నాకు ఈ సినిమా చూడాలి అనిపిస్తుంది, కానీ నేను చూస్తూ కూర్చున్నాను అనుకో, రిమైనింగ్ పనులన్నీ పెండింగ్ అయిపోతాయి కదా, అప్పుడు నాకు నెక్స్ట్ డేకి చాలా ఎక్కువ పనులు అయిపోతాయి. సో నేను బద్దకించకుండా ఇప్పుడు టీవీ ఆఫ్ చేసి ఆ పనులు అయితే చేసుకుంటాను. లంచ్ చేయడం కంప్లీట్ అవగానే కిచెన్లో కొన్ని సామాన్లు ఉన్నాయి, వాటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను పనులన్నీ పిల్లలు వచ్చే లోపల పూర్తి చేసేసుకోవాలనుకుంటాను, ఎందుకంటే పిల్లలు వచ్చాక మొత్తం టైం వాళ్ళతోనే స్పెండ్ చేయాలి అనుకుంటాను. గిన్నెలు కడగడం అయితే పూర్తయిపోయింది. అలాగే కిచెన్లో కొన్ని కంటైనర్స్ అయితే ఖాళీ అయిపోయినాయి అనమాట. వాటిలోకి కొత్తవి కిరాణా సరుకులు నింపాలి. అవి నింపడానికి ముందు ఫస్ట్ అయితే వీటిని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. యూజువల్గా మనము ఏదైనా పండగ వస్తే మాత్రమే ఇవి క్లీన్ చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఎప్పుడైపోయినాయి అప్పుడే మనం నీట్గా క్లీన్ చేసుకుంటే అవి ఎప్పటికీ నీట్గానే కనిపిస్తాయి కదా.
వంటగదిలో పని పూర్తయిపోగానే నెక్స్ట్ అయితే నేను బట్టలు ఉతకడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను స్నానం చేసి ఇప్పిన బట్టలు, పిల్లలకి మార్నింగ్ ఇప్పిన బట్టలు, అలాగే షాను కరాటే యూనిఫామ్ ఇవన్నీ ఉతకాలన్నమాట. సో అవి ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. బట్టలన్నిటికి సబ్బు పెట్టడం, ఒకసారి జాడించడం పూర్తయ్యాక మళ్ళీ నేను ఇలా ఫ్రెష్ వాటర్లో జాడిస్తాను. షాను కరాటే యూనిఫామ్ వైట్ కలర్ కదా, దానికి కొంచెం గంజి అలాగే కొంచెం నీరు మందు అయితే పెడతాను అనమాట. బట్టలు జాడించడం పూర్తవగానే నేను ముందు రోజు ఉతికిన బట్టల్ని మడత పెట్టుకుంటున్నాను. ఈ మధ్యలో నేను ఏ రోజు బట్టల్ని ఆ రోజే ఉతికేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడట్లేదు, ఎండ బాగానే కాస్తుంది. ఏ రోజు ఉతికిన బట్టలు ఆ రోజే ఇంచక్క డ్రై అయిపోతున్నాయి. అందుకనేసి ఎప్పుడు బట్టల్ని అప్పుడే ఉతికేసుకుంటున్నాను. సో అప్పుడు నాకు బట్టలు ఎక్కువగా ఉతికే పని ఉండట్లేదు అనమాట. తక్కువ బట్టలు కాబట్టి త్వరగా పని పూర్తయిపోతుంది. సో బట్టలు ఆరేయడానికి ముందు రోజు ఉతికిన బట్టల్ని ఎక్కడివి అక్కడే మడతలు పెట్టేసుకుంటున్నాను. బట్టలు ఉతకడము ఆరేయడం పూర్తయ్యేసరికి టైం అయితే 3 o'clock అవుతుంది. నాకు ఏదైనా తినాలి తాగాలనిపిస్తుంది. సో ఈవినింగ్ స్నాక్ కింద నేనైతే బత్తాయి రసం తీసుకుంటున్నాను. 50 రూపాయలకి 10 బత్తాకాయలు ఇస్తున్నారనేసి బత్తాకాయలు అయితే కొన్నాను. అది ఇలాగా రసం కింద తీసుకుని అయితే తాగుతున్నాను అనమాట. లేడీస్ మనం ఇంట్లోనే ఉంటున్నాం కదా, అస్తమాని ఏదో ఒకటి తినాలా అనుకుంటూ ఉంటాం కదా. అవునండి, మనం తినాలి తాగాలి హెల్తీగా ఉండాలని నేను అనుకుంటాను. టైం అయితే 3:45 అవుతుంది. పిల్లలిద్దరినీ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి స్నాక్స్ కింద ఇడ్లీ వేసాను కదా మార్నింగ్, అవి మిగిలిపోయినవి అనమాట. అవి తినిపించేశాను. నెక్స్ట్ అయితే నేను డిన్నర్లోనికి చింత చిగురు ఎండు చేప కూర వండుదాం అనుకుంటున్నాను. అందుకనేసి చింత చిగురిని నీట్గా శుభ్రం చేసుకుంటున్నాను. షాను కరాటే క్లాస్ దగ్గర చింత చెట్టు ఉంటుందండి, దానికి అప్పుడప్పుడు చిగురు బాగా కాస్తుంది అనమాట. అవి నేను ఇలా కోసుకుని తెచ్చుకుని కూరల్లో వేసుకుంటాను. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు. ఈరోజు కరాటే క్లాస్ లేదు, కానీ సంతకైతే వెళ్ళాలి. మా హస్బెండ్ కూడా లేరు కాబట్టి త్వరగా వంట పని పూర్తి చేసుకుని పిల్లలకి డిన్నర్ తినిపించేసి నేనైతే సంతకు వెళ్ళాలి. పిల్లలు మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్కి తిరిగి వస్తారు కదండి. కొద్దిసేపు ఆడుకున్న తర్వాత వాళ్ళనిద్దరిని నేను దగ్గరికి తీసుకుని చాలాసేపు ముద్దులవి పెట్టుకుని వాళ్ళ డే ఎలా జరిగింది, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటి అన్నీ అయితే నేను అడుగుతూ ఉంటానన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా పిల్లల్ని చదివించడం స్టార్ట్ చేశాను. రేపు షానుకి తెలుగు ఎగ్జామ్ ఉంది. సో దాని యొక్క రివిజన్ పేపర్ని ఇలా క్వశ్చన్ పేపర్ కింద చేసి అయితే ఇచ్చానమాట. సో అదైతే ఎగ్జామ్ కింద ఇంట్లో రాస్తుంది. ఇక మనుకైతే రేపు ఈవీఎస్ ఎగ్జాము, మొత్తం అన్ని వారల్సే అనమాట. సో దాని చేత ఈ వారల్స్ అన్నీ ప్రాక్టీస్ చేపిస్తాను ఇప్పుడు. చిన్న చెప్పమ్మా, నేమ్ ఎనీ 5 parts of your body. Nose, mouth, legs, neck. ఇంకా చెప్పు, ఇంకేముండే నీకు? Toes, hands, fingers, ears, ఉన్నాయి. Lips, teeth, tongue,
పిల్లలిద్దరిని చదివించడం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ డిన్నర్ తినిపించేసి నేను కూడా డిన్నర్ తినేసాను. నెక్స్ట్ షాను మను ఆడుకోవడానికి మోక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నేనైతే సంతకి వెళ్ళాను అనమాట. నేను సంత నుంచి ఇంటికి వచ్చేసరికి మా హస్బెండ్ అయితే ఇంటికి వచ్చేసారండి. నెక్స్ట్ ఇంకా ఆయన కూడా డిన్నర్ తినేసాక నేను వెజిటేబుల్స్ అన్నీ సర్దేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి కాసేపు జబర్దస్త్ చూసి పాలు తాగైతే మేమందరం పడుకుని పోయాము. సో ఇదేంటి, ఏ రోజు పనిని ఆ రోజు, ఎప్పటి పనినప్పుడు బద్దకిచ్చకుండా ఈ విధంగా పూర్తి చేసుకుంటాను. మీలో ఎవరైనా ఈ విధంగా చేస్తారా? మరి ఇలా చేసే వాళ్ళు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఒక లైక్ చేసి వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.